నేను నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో రన్నింగ్ ప్రొటెస్ట్ అంటే వీ విల్ షేర్ దిస్ వీడియో అంటిల్ యూ గెట్ యువర్ జాబ్ బ్యాక్ అని. ఐ వాస్ ప్రిటీ, నేను కూర్చున్న రోజు తెలిసిన నా జాబ్ నాకు రిటర్న్ వస్తుందని. నాకు కావాల్సిన అదే ఫస్ట్ మీడియా ఇంటర్వ్యూ. మీరు ఇప్పుడు నా వీడియో అయిపోయాక మీకు చెక్ చేసుకున్నాను. ఐ వాస్ టెలింగ్ దెమ్ ఆల్ ఆఫ్ దోస్ 3 people షుడ్ గెట్ టర్మినేటెడ్. వాళ్ళే ఆ ప్రాసెస్ కి పనికి మాలిన వాళ్ళు. ఆ ప్రాసెస్ లో ఆడోళ్ళు వాష్రూమ్కి వెళ్తే చెప్పుకోవాలి, లోడ్ మీద నుంచి నించుంటే మాట్లాడాలి, ఇలాంటి యూ షుడ్ టెల్ వేర్ డిడ్ యూ గో అని అడుగుతారు. పని నుండి బయటకు వెళ్ళా అంటే పైన ఎక్కడికి అంటిల్ యూ టెల్ దెమ్ దట్ ఈస్ వాష్రూమ్ దే విల్ నాట్ లీవ్ యూ. అలాంటి పిచ్చి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినందుకు యూ షుడ్ అపాలజైజ్ ఎవ్రీ విమెన్ దే ఆర్ వర్కింగ్. ఆ ప్రాసెస్ లో ప్రతి ఒక్క ఆడపిల్లకి యూ షుడ్ అపాలజైజ్ ఆస్కింగ్ దెమ్ ఆల్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్. ద ఐరనీ ఈస్ మీరు వర్క్ చేస్తున్న యూకే ప్రాసెస్ కి ఇదే గనక లైక్ మీకు నిజంగా వీసా ఉండి మీరు యూకేలో ఉండి మీకు సేమ్ థింగ్ అసలు జరగదు అక్కడ, అసలు ఆస్కారమే ఉండదు. అయ్యో అండి, సి ఇట్ ఈస్ వీ పీపుల్ దట్ వీఆర్ నాట్. మీకు ఇంకొకటి కూడా ఇందాక అంటున్నారు అంతమందికి లేని ప్రాబ్లం మీకుందని. ఒకటి ఉంటారు సార్ ప్రతి ఒక్క కంపెనీలో వాళ్ళు 8 hours పని 8 hours చేయరు సార్. కావాలని 10 గంటలు చేసుకుంటారు, మధ్యలో 2 extra బ్రేక్లు అవి తీసుకుంటారు, హంగామా చేస్తారు. వాళ్ళందరినీ చూసి వాడు 10 గంటల దాకా పని చేస్తున్నాడు కదమ్మా నీకేంటి నొప్పి. సేమ్ వాజ్ డన్ విత్ మీ. షీస్ టెల్లింగ్ నో దట్ షీస్ గోయింగ్ టు బయో బ్రేక్. వై కాంట్ యూ టెల్ అన్న? దట్ ఈస్ హర్ పర్సనల్ ఇష్యూ దట్ షీస్ టెల్లింగ్. ఐ వుడ్ నాట్ లైక్ టు టెల్ యూ and this is none of your business. Will it affect your business if I go for a loop? No, right? మా టైంలోనే నేను వెళ్తున్నాను కదా. నేను ఎక్కడైనా పోనీ నాకు ఎక్కడైనా ఈమెయిల్ పెట్టారా నేను బ్రేక్స్ ఎక్సీడ్ చేసేసానని? నో, రైట్? దానికి కూడా ఉంటుందా లైక్ బ్రేక్స్ ఎక్సీడ్? అయ్యో సార్ ఏంటది జోక్ చేస్తున్నారు. 32 minutes break, 36 minutes break, లంచ్ బ్రేక్. లిఫ్ట్స్ రావు మాకు అక్కడ, చాలా లేట్గా వస్తాయి. పెద్ద బిల్డింగ్ అది. మాకున్న ఫ్లోర్లో లంచ్ తిన్నాక ఉండదు. యూ హావ్ టు గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ దెన్ చాలా ట్రావెలింగ్కే 7 నిమిషాలు వెళ్ళిపోతాయి. 10 నిమిషాల్లో తిని అలా నోట్లో పెట్టుకుని వచ్చేస్తాం. 32 minutes బ్రేక్ ఎక్సీడ్ అని స్క్రీన్ షాట్ తీసి ఒక 70 మంది ఉన్న గ్రూప్ లో వేస్తారు. ఇంకొకటి నేను మేడం బయో బ్రేక్ ఎక్సీడెడ్ మళ్ళీ వేస్తారు. అంటే వాళ్ళందరి ముందు నేను ఇంతసేపు వాష్రూమ్కి వెళ్ళానా అనుకునే ఫియర్తో నేను వెళ్ళడం కూడా మానేస్తాను. అలాంటి ప్రెషర్ ఉంటుంది సార్ అక్కడ. ఐఎమ్ టెల్లింగ్ షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. షుగర్ పేషెంట్స్ తీసి పెట్టండి సార్. ఇట్ ఈస్ రెయినీ సీజన్ నౌ, you'll have cold, right? And irrespective of season, like a person is supposed to have 3 liters of water a day. Definitely you will obviously go to కొన్ని కంపెనీస్ లో ఫ్లోర్ మీద ఫుడ్ అలౌ చేస్తారు. మాకు అది కూడా ఉండదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ బ్రేక్స్ లోనే తినాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ కి స్లాట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ని అడిగి కాస్త పిన్ పెట్టుకోవడం తప్పించి ఛార్జర్ స్లాట్స్ కూడా లేవు ఆ బిల్డింగ్ లో. ఇప్పుడు మీరు పనిచేస్తున్న బిల్డింగ్ లేవు. ల్యాప్టాప్స్ కి మాత్రం ఉంటాయి. నేను వర్క్ చేసే ప్రాసెస్ లో మోస్ట్లీ డెస్క్టాప్స్ ఇస్తారు. ఏదైనా చిన్న చిత్క వర్క్స్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ ఇచ్చినా దానికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి తప్పించి మీకంటూ డెడికేటెడ్ పోర్ట్స్ టు హ్యావ్ ఛార్జింగ్ ఉంటుంది. ఏమైనా అంటే సర్వర్లు పాడైపోతే మీరు ఛార్జింగ్లు పెట్టుకుంటే అంటారు. పవర్ బ్యాంక్స్ అలా. అందుకే నేను 2 క్యారీ చేస్తాను. మీరు చూస్తే ఇటుక మీదేనా? ఆ ఇటుక ఆ బ్యాగ్ లో ఉంటది మోస్ట్లీ ఇటుక. మరి లేదు అంటే తెలీదు. ఫర్ దెమ్ ఐ బాట్. కీప్ యూజింగ్ ఇట్. మీ ప్రొటెస్ట్ కి పనికొస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేడం అన్నగారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒరాకిల్ లో ఒక వన్ ఆఫ్ ద షార్టెస్ట్ మేనేజర్, హిస్ నేమ్ ఇస్ పొట్లూరి వెంకటేశ్వరరావు. సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక 5 minutes టాయిలెట్ కి వెళ్తే ఇక వాడు ఇంతసేపు వెళ్తావు టైం టాయిలెట్స్ కానీ. ఒకసారి ఒక నా కొలీగ్ తో అతను ఏమన్నాడంటే, సార్ నాకు మోషన్స్ అవుతున్నాయంటే ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళు. మై గాడ్, అంటే సీరియస్ గా ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు చెప్పారు. ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే పొట్లూరి వెంకటేశ్వరరావు, ఈ మల్లిడి వెంకటరెడ్డి, లోకేష్ రెడ్డి వీళ్ళందరూ చెప్తాను. నాకు భయమే లేదు, చెప్తాను. ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే ఒకటేనండి, వీళ్ళకి ఏ కోర్టులు పనికిరావు, ఎవరు శిక్ష విధించారు. ఈ కార్పొరేట్ కోబ్రాస్ వీళ్ళందరినీ కూడా నేను చెప్తున్నా, వీళ్ళందరినీ కూడా గుండి కొట్టించి గచ్చిబౌలి చౌరస్తాలో గాడిదల పైన కూర్చోబెట్టి ఒక ట్రాఫిక్ లేని సమయంలో మొత్తం తిప్పారనుకోండి, వీళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఇది ఇంకొకరికి కనువిప్పు కావాలి. అంటే నిజంగా చూడండి మా బాధలు ఎంత కామెడీగా ఉన్నాయి. మనం కామెడీగా ఉండొచ్చు కానీ అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఆ వ్యక్తికి. మీ డాటర్ ఎలా ఉన్నారు ఇప్పుడు? షీఈస్ డూయింగ్ గుడ్ అండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ షీ హ్యాడ్ లిటిల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అండి. ఏదో కొన్ని మన పిల్లలు కదా. ఇంకొకటి
ఇంకొకటి వీ డోంట్ గివ్ జాంక్ ఫర్ చిల్డ్రన్, ఎక్కువ అసలు పెట్టను, పిజ్జా బర్గర్లు చాలా అవాయిడ్ చేస్తా. కానీ మ్యాగీ ఆపలేకపోతున్నాను సార్ నేను. అలాంటివి పతంజలి నూడిల్స్ ట్రై మ్యాగీ, తర్వాత కొన్ని కొన్ని జంక్ ఫుడ్స్ తనకి చాలా ఇష్టం. సో వాట్ ఐ సే ఇస్ ఈట్ వన్స్ ఇన్ అ మంత్, అట్లా ఆపడానికి ట్రై చేస్తాను. ఆస్క్ టు ఐ మీన్ టెల్ హర్ టు ఇన్స్ట్రక్ట్ హర్ టు ఈట్ ఓన్లీ డ్యూరింగ్ మీ, అంటే అది తిన్నా కడుపు నొప్పి వచ్చినా కానీ అది మీ లీవ్ లో కవర్ అయిపోయి ఆ డేస్ చూసుకోమా ప్లాన్ చేసి. అలాగే ఉంది సార్ మా పరిస్థితి. సరే నేను చాలా కామెడీ చేసేస్తాను, బట్ ఇట్స్ సీరియస్ ఇంకొక చిన్న మాట నేను చాలా సీరియస్ గా చెప్తాను. ఐ డూ నైట్ షిఫ్ట్స్ అండి. ఓకే, మై హస్బెండ్ డస్ డే షిఫ్ట్స్. అలాగే మేము పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాం, రైట్? మీరు చూడండి, ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి, పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు ఏ కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే పిల్లలకి మనం ఇంకేదైనా నేర్పించవచ్చా, క్రికెట్ లాంటిది, డాన్స్ లాంటిది. వెన్ విల్ యూ డిస్కస్ అండి? వీ వెయిట్ ఫర్ దట్ సాటర్డే అండ్ సండే టు కమ్ టు డిస్కస్ ఇట్. ఓకే, అండ్ ఆ టైం, ఆ సాటర్డే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వెళ్ళిపోతుందో తెలీదు, అసలు అర్థం అవ్వదు. కొన్ని సాటర్డేస్, సాటర్డే అయితే భావన ఇంట్లో ఉంటుందని రిలేటివ్స్ వచ్చినా, పేరెంట్స్ వచ్చినా, మీరు నమ్మరు సార్, ఎలా అనిపిస్తుంది తెలుసా మాకు, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ విల్ వెయిట్ ఫర్ దెమ్ వెన్ విల్ దే లీవ్ అని, పడుకోవడానికి. మన ఇంటికి ఎవరైనా వస్తే కూడా నువ్వు నవ్వుతూ కాఫీ ఇచ్చే రోజులు పోయాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అది క్లీన్ చేసుకుని గబడక పడుకుందాం, మళ్ళీ సోమవారం అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలనే ప్రెషర్లోనే మేము ఉంటాం. సో అర్థం చేసుకోండి, దీనివల్ల ఇట్ ఈస్ అ సైకిల్ లైక్ అ బూమరాంగ్ అండి. ఇట్ విల్ ఇఫెక్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ రన్, రైట్? చాలా డెసిషన్స్ మేము ఏం చేస్తాం అంటే, మంత్ సాటర్డే సండేస్ రోజు ఒక టైం పెట్టుకుని, ఓకే మనం ఈ పేమెంట్స్ చేయాలి, ఇలా చేయాలి, పిల్లల్ని ఇలా చేద్దాం అని అట్లనే మేనేజ్ చేసుకుంటున్నాం సార్. ఒకవేళ ఇద్దరం నైట్ షిఫ్ట్స్ అనుకోండి, పిల్లలు అన్యాయం అయిపోతారు, రైట్? సో నేను ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది, తనకి ప్రాపర్ రిలీవింగ్ ఇవ్వలేదు ఒక కంపెనీ, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, అండ్ దానివల్ల షీ వాజ్ టర్మినేటెడ్. తను చీర కొనుక్కోవాలన్నా, ఏమైనా తినాలన్నా అన్నీ హస్బెండ్ మీదనే అవుతుంది. ఒక్క శాలరీతో వాళ్ళకి ఇల్లు రన్ అవ్వట్లేదంట. వాళ్ళ పేరెంట్స్, ఇన్లాస్ పిల్లల్ని కనమని అడుగుతున్నారంట. అండ్ వాట్ షీ సేస్ ఇస్, అక్క మేబీ ఐఎమ్ రెడీ టు హ్యావ్ అ చైల్డ్ నౌ, ఐఎమ్ 32 or 31 రైట్ నౌ. కానీ అక్క ఇప్పుడు పిల్లలు అవ్వకపోతే మంచి పిల్లలు ఉంటారా లేదా మాకు చెప్పలేము. నా చేతిలో జాబ్ లేదు, నా చేతిలో. నేను ఇప్పుడు ఈ పాపని కూడా కనేసి మా హస్బెండ్కి బర్డన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేసినా మా పేరెంట్స్కి ఈ విషయం అర్థం అవ్వట్లేదు. సో మా కంపెనీ మీద నేను లీగల్గా ఏదైనా కేసు వేయొచ్చా, నాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని కాల్ చేసింది సార్. ఆ పిల్లకి నేను ఏం చెప్పమంటారు మీరు చెప్పండి, మీరు చెప్పండి, పోనీ దానికి ఆన్సర్ ఏమైనా ఉందేమో. సార్ మా లైఫ్స్ ఎలా ఉంటాయంటే, మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, మేము పిల్లల్ని కనాలన్నా, మా పిల్లల్ని మంచి ప్లేస్లో పెట్టాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కూడా మాకు జాబ్స్ చాలా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయి, 6 నెలల్లో అయిపోవా? ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఫండ్ సంవత్సరాల్లో కరిగిపోవా? ఓకే, ఇవే నేను చెప్తున్నాను సార్, దిస్ ఈజ్ సో రాంగ్. మా లైఫ్స్ అన్నీ దీని చుట్టూవే తిరుగుతాయి కాబట్టి మేము నోరు తెరిచి మాట్లాడలేము, రైట్? సో పిల్లలు, ఫ్యామిలీ అనేది పర్సనల్ విషయం, కానీ వెన్ ఫినాన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్, జాబ్ ఉండాలి, ప్రాపర్ రిలీవింగ్ ఉండాలి. వీటికి భయపడే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేరు సార్. దట్స్ ఫైన్ సార్, వాళ్ళని రమ్మని కూడా మనం అడగకూడదు. మీరు చూడండి, అందరూ వస్తే మీ స్టూడియో పట్టదు, బయట పెట్టుకుంటాం. ఓపెన్ కెమెరా డయాస్ వేసుకుంటాను, ఐ కవర్, ప్రాబ్లం లేదు. బట్ యూ డూ సంథింగ్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆయన ఒకరు స్టార్ట్ చేశారు, ఎవరితో నాకు సంబంధం లేదు, ఆయన స్టార్ట్ చేశారు, ఆయన గురించి తెలియకుండా మీరు స్టార్ట్ చేశారు. బట్ మీది చూసి చాలా మంది లైక్ ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అంటే యూ క్రియేటెడ్ హోప్ అండ్ పీపుల్ నీడ్ దాట్. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టు నేను పీస్ ఎంచుకుంటే ఐ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. నార్మల్ గా కూర్చోవచ్చు. మీరు పీస్ ఎంచుకుంటే అసలు ఇంతవరకు రానే కాదు అని చెప్పేసి అసలు అదే కరెక్టే. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ గెట్ బ్యాక్ టు వర్క్, నాకు కావాల్సింది ఏదో యూనో ఈమెయిల్స్ లేకపోతే చిన్న చిత్క చేంజెస్ నాకు ఆఫీస్ లో వచ్చేస్తాయి. కానీ వాట్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ కాలింగ్ మీ అండి? దెర్ ఇస్ వన్ టీవీ ఛానల్, మా పాప మెడికల్ రిపోర్ట్స్ జూమ్ చేసి ప్లే చేస్తే
అందులోంచి నంబర్స్ తీసుకుని కాల్ చేసి అక్క ఇది నా ప్రాబ్లం అక్క, మీరు ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా చెయ్యండి. సో వాట్ వుడ్ ఐ సజెస్ట్ దెమ్? విల్ ఐ సజెస్ట్ హర్ టు హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఇంకా సొల్యూషన్ కోసం మీరే ఇంకా ఆ పోరాటంలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్పానంటే గివ్ మీ అ లిటిల్ స్పేస్ పాప. గివ్ దెమ్ శ్రీధర్ గారి నంబర్ ఆల్సో. ఫర్ షూర్. సి ఇప్పుడు శ్రీధర్ గారు యూనో he will definitely take all these cases. నా కేస్ అయినా నేను శ్రీధర్ గారికి ఇచ్చి మీరు చూసుకోండి అని చెప్తాను. నాట్ ఈవెన్ శ్రీధర్ గారు, we should give Kevin గారి నంబర్. Kevin is అంటే what I'm trying to say is Kevin is an advocate who started practicing. If he just started practicing, he's as young as me. రైట్. సో అన్ని కేసెస్ ఒక్కళ్ళే ఎలా సార్? అన్ని కేసులు ఒక దగ్గరకు వస్తే లాయర్స్ సరిపోరు. మీకు తెలుసా అసలు కార్పొరేట్ వరల్డ్ అనేది మళ్ళీ జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, అంటే మేబీ మేడం కూడా తెలిసి ఉంటుంది. when I am fighted for Oracle, one guy called me from Bangalore. I'll manage each and every person in India. He told me literally ఈ మాట అన్నాడు, I'll manage each and every person in India. సో అంటే నేను వెళ్ళిన రోజు కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్లో హెచ్ఆర్ రాత్రి 9 గంటల వరకు ఉన్నాడు. నేనంటే మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ హిమ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మన వ్యవస్థలో ఉన్న లొసుగులు, అవినీతి అధికారులు ఉన్నంత వరకు చాలా ఎంప్లాయీస్కి న్యాయం జరగకపోవచ్చు. కానీ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది, ఒకడు అమెరికా నుంచి ఫోన్ చేసి ఇండియన్ మస్ట్ వర్క్ అంటాడు. అంటే రేసిజం, దిస్ ఇస్ నథింగ్ బట్ రేసిజం. ఇప్పుడు రీసెంట్లీ మొన్నే ఫిన్లాండ్ లో కరెక్ట్ 2 కోట్ల ఫైన్ వేశారు. డెఫినెట్ గా నేను ఐ sued Oracle for more than 50 crores. My case is going on. అంటే మీరు ఈ ఐటీ ఎంప్లాయీస్ మీరందరూ కూడా ఏంటంటే జాబ్ పోయిందనో లేకుంటే బాధపడద్దు. మీరు పోతే దరిద్రం పోయింది అనుకోండి, ఇంకొక మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుడు. మీరు డెఫినెట్ గా యూ విల్ బి ఎక్సెల్ ఇన్ అదర్ కంపెనీ ఆర్ అదర్ ఫీల్డ్, బట్ డోంట్ స్టాప్ ఫైటింగ్. ఇది మాత్రం. ఎందుకంటే నేను నిజంగా మీరు భావన గారు ఈ ఇట్లా మన ధర్నా చేసినప్పుడు ఐ రియల్లీ మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. శ్రీధర్ నీకు తోడు నీకు ఒక చెల్లె దొరికింది అన్నారు. మా వైఫ్ ఇదే మాట అందండి, నీ చెల్లెలు అక్కడ చేస్తుంది, ఇట్లే అంది మా వైఫ్ మాట. అంటే నిజంగా కూడా ఎంతో మంది ఆడవారికి స్ఫూర్తినిచ్చింది ఈరోజు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.